టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వైసీపీ అరాచకాలపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. మనది అభివృద్ధి, వాళ్ళది అవినీతి, మనది వికాసం, వాళ్ళది విధ్వంసం అంటూ పంచ్ డైలాగులు పేల్చారు. ఓసీడీ తరహాలో గొడ్డలి పార్టీకి సీసీడీ సోకిందంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. క్రెడిట్ చోరీ డిజార్డర్తో గొడ్డలి పార్టీ అనారోగ్యానికి గురైందని, కిల్లింగ్ మనస్తత్వ పార్టీకి సంక్షేమం పట్టదని ఎద్దేవా చేశారు. ఒక కిల్లింగ్ మనస్తత్వం ఉన్న గొడ్డలి పార్టీకి ప్రజా సంక్షేమం పట్టదు, అభివృద్ధి గిట్టదు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే విమర్శలు చేస్తారు. ప్రజల్లో కానీ వ్యతిరేకత వస్తుంది అనుకుంటే మేమే తెచ్చాం, మేమే ఆలోచించామని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. ఇంకో పక్కన ఎక్కడన్నా డబ్బులు తేవాలంటే దానికి కావాలని కంప్లైంట్స్ పెట్టి అడ్డు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా 25-26లో 25.3% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయంటే అది మన మీద ఉండే నమ్మకం. దీంతో వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ మొదలైంది. ఎక్కడికక్కడ నిధులు రాకుండా తప్పుడు ఫిర్యాదులు చేయడం, కోర్టులో పిటిషన్లు వేయడం, ఈ కుట్రలకు కుతంత్రాలకు కాలం చెల్లింది. సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి ఎన్డీఏ గవర్నమెంట్కి ఇక్కడ ఉంది. ఆ పార్టీకి ఒక ఓసీడీ పట్టుకునింది. ఆ వ్యాధిని అందరికీ అంటగట్టడానికి చూస్తున్నాడు పార్టీ మొత్తం. అది ఈరోజు క్రెడిట్ చోరీ డిజార్డర్గా కూడా తయారీ, అందులో భాగమే ఇది. చాలా మందికి మెంటల్ ఇల్నెస్ వస్తూ ఉంది. ఇప్పుడు ఆ మెంటల్ ఇల్నెస్ లో భాగమే ఓసీడీ. అలాంటి వాళ్లకు ఏది పట్టుకుంటే అదే, దేన్ని లెక్క పెట్టుకోరు. వాళ్ళ ఆశయాలకు అడ్డంగా ఎవరైనా వస్తే ఎంతకన్నా తెగాయించే పరిస్థితి వస్తుంది. మనం వదిలిపెడితే దేశానికి స్వాతంత్రం తేవడానికి మేమే ఆలోచించామని కూడా చెప్తారు. సింధూరుకు కూడా డ్రోన్ ఆలోచన నేనే ఇచ్చానని చెప్పే పరిస్థితికి వస్తారు. ఫేక్ ప్రచారంతో ఒక పటిష్టమైనటువంటి యంత్రాంగాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళు మాట్లాడతారు, వాళ్ళ పేపర్లో పబ్లిసైజ్ చేస్తారు, సోషల్ మీడియాలో విస్తృతంగా ఈ ఫేక్ ప్రచారాన్ని చేసి కడాన మనకు కూడా అనుమానం వస్తుంది, ఏంట్రా ఏమైనా జరిగిపోయిందా అని. ఆ పరిస్థితి తెస్తారు. ఈరోజు మనం చేసేది ఒక నేరస్తులతో రాజకీయం చేస్తున్నాం కాబట్టి మీ మనసులో ఎప్పుడూ అది మనసులో పెట్టుకునే పని చేయాలి. ఆ సందేహం ఎప్పుడు మీలో ఉండాలి. ఇంకొక పక్క కుట్రలు చేస్తారు, మన మీద వేస్తారు. మనం అభివృద్ధి చేస్తే వీళ్ళు విధ్వంసం చేస్తారు. వాళ్ళు సంపద కోసం రాష్ట్రాన్ని దోచుకుంటారు. మనం రాష్ట్రం కోసం సంపద సృష్టించడానికి అహర్నిశలు కష్టపడతాం. మంది అభివృద్ధి, వాళ్ళది అవినీతి, విధ్వంసం. ఇది పదే పదే ప్రజలకు నచ్చజెప్పవలసిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరు రిలాక్స్ అయితే అబద్ధమే ప్రపంచం అంతా చుట్టూ వస్తుంది. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి.